Hey guys, this is Venkat and welcome back to our channel. Friends, ఈ రోజు వీడియోలో మనం Samsung Galaxy M35 5G మొబైల్ని అన్బాక్స్ చేద్దాం. ఇది వచ్చేసరికి మనకి 3 వేరియంట్స్లో అవైలబుల్ ఉంది. ఒకటి 6GB RAM 128GB వేరియంట్, ఇంకోటి 8GB RAM 128GB వేరియంట్, ఇంకోటి 8GB RAM 256GB వేరియంట్. మనకి ర్యామ్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్తో రన్ అవుతుంది. స్టోరేజ్ వచ్చేసరికి UFS 2.2తో రన్ అవుతుంది. అండ్ మన దగ్గర వచ్చేసరికి 8GB RAM 256GB స్టోరేజ్ ఉంది. ఇది వచ్చేసరికి మనకి 3 కలర్స్లో అవైలబుల్ ఉంది. ఒకటి డే బ్రేక్ బ్లూ, ఇంకోటి మూన్ లైట్ బ్లూ, ఇంకోటి థండర్ గ్రే. మన దగ్గర మూన్ లైట్ బ్లూ ఉంది. అండ్ మనం ఇంకా ఏమాత్రం లేచకుండా అన్బాక్స్ చేద్దాం. లెట్స్ గో. గైస్, మనకి సామ్సంగ్ గెలాక్సీ M35 5G బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ వచ్చి కొన్ని స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వస్తుంది. అండ్ మనకి ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్ వస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 6000 mAh విత్ 25 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టు సెక్యూర్డ్ బై నాక్స్ అనేది ఇది మనకి సామ్సంగ్ సెక్యూరిటీ అన్నట్టు. మనకి NFC పేమెంట్స్ చేసినప్పుడు కార్డ్ సేవ్ చేసుకోవడానికి మనకి బెటర్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనం బాక్స్ ఓపెన్ చేసి బాక్స్ లోపల ఏం కంటెంట్స్ అనేవి చూద్దాం. మనకు ఓపెన్ చేయగానే మెయిన్ మొబైల్ ఫోన్ కనపడుతుంది స్టార్టింగ్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు మనకి మొబైల్ ఫోన్ అయితే మనం పక్కన పెట్టి నెక్స్ట్ ఇంకేం మొబైల్ చూద్దాం. అండ్ మనకి సిమ్ ఎజెక్టర్ టూల్ వచ్చింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినా మనకి టైప్ సి టు టైప్ సి కేబుల్ ఇచ్చారు. మనకి ఛార్జర్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇవి మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే. ఫ్రెండ్స్, మనం ఫోన్ ఫిజికల్ ఓవర్ చూసినంత మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి సిమ్ ట్రే ఉంది. ఇది వచ్చేసరికి హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. మనం ఒకేసారి డ్యూయల్ సిమ్ తీసుకోవచ్చు, లేదా ఒక సిమ్ కార్డ్ ఒక మెమరీ కార్డ్ వేసుకొని మెమరీని 1 TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అండ్ పవర్ బటన్ ఉంది. ఇదే మనకి ఫింగర్ ప్రింట్లో యూజ్ అవుతుంది. అండ్ మనకి టాప్లో వచ్చేసరికి మైక్రోఫోన్ ఉంది. ఫ్రెండ్స్, మనకి బాటంలో వచ్చాక మైక్రోఫోన్, టైప్ సి కేబుల్ అండ్ స్పీకర్ గ్రిల్ ఇచ్చారు. ఈ ఫోన్లో మనకి 3.5mm జాక్ మిస్ చేశారు. దీనికి మనం ఒకవేళ మనం వైర్ ఇయర్ ఫోన్స్ యూస్ చేసే వాళ్ళం అయితే మనకి సపరేట్ డాంగిల్ అయితే మనం పర్చేస్ చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి డిస్ప్లే వచ్చేసరికి 6.67 ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ తో వస్తుంది. గ్లాస్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇది మనకి డైరెక్ట్ సన్లైట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ మనకి 1000 nits బ్రైట్నెస్ వరకు ప్రొడ్యూస్ చేయగలదు. ఫ్రెండ్స్, దీంట్లో ప్రాసెసర్ వచ్చరికి Exynos 1380 ప్రాసెసర్ ఉంది. ఇది వేపర్ కూలింగ్ ఛాంబర్తో కలిపి వస్తుంది. అండ్ Android 14 అప్డేట్ బాక్స్ వచ్చింది. అండ్ One UI 6.1 మీద రన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ ప్రాసెసర్ మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ BGMI వచ్చరికి మనకి స్మూత్ అండ్ 60 FPS రన్ అవుతుంది. అండ్ HDRలోకి వెళ్తే మనకి 40 FPS వరకు హ్యాండిల్ చేస్తుంది. అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్గా ఉంది. ఫ్రెండ్స్, మనకి ప్రాసెసర్లో ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇచ్చారు. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఇచ్చారు. వీటి శాంపిల్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా మనకి జనరేట్ అవుతున్నాయి. ఫ్రెండ్స్, మనకి ఫ్రంట్ వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఫ్రెండ్స్, మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K 30 FPS వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ మీకు శాంపిల్స్ అయితే ఒకసారి స్క్రీన్ మీద వేస్తారు, మీరు ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లో మనం ఏదైనా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ రిమూవ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. అదేవిధంగా మనం ఇమేజ్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇమేజ్తో మనం స్టిక్కర్స్ కానీ PNGs కానీ క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఫోన్లో మనకి వైడ్ L1 సపోర్ట్ ఉంది. ఇది మనకి అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడవచ్చు. అండ్ మనకి యూట్యూబ్లో వచ్చేసరికి యూట్యూబ్ వీడియోస్ HDRలో కూడా ప్లే అవుతున్నాయి. ఫ్రెండ్స్, ఇది మనకి డ్యూయల్ స్పీకర్స్తో రావడం జరుగుతుంది. బాటంలో వచ్చేసరికి మనకి స్పీకర్ ఉంది. టాప్లో వచ్చేసరికి మనకి ఇయర్ పీసెస్ స్పీకర్గా యాక్ట్ అవుతుంది. మీకు ఒకసారి సౌండ్ క్వాలిటీ వినిపిస్తాను, చెక్ చేయండి. ఫ్రెండ్స్, దీంట్లో వచ్చేసరికి మనకి NFC సపోర్ట్ ఉంటుంది. అంటే మనం దీంట్లో కార్డ్స్ సేవ్ చేసుకొని ట్యాప్ అండ్ పే చేసుకోవచ్చు. అండ్ అంటే మనం ఇప్పుడు కార్డ్ తీసుకెళ్ళి జస్ట్ ట్యాప్ అండ్ పే చేసినట్టు మనం ఫోన్లో సేవ్ చేసుకొని ఫోన్ని ట్యాప్ చేసి మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీంట్లో సామ్సంగ్ నాక్ సెక్యూరిటీ ఉంటుంది. ఇది మనకి ఎవ్రీ సెన్సిటివ్ డేటాని సేవ్ చేస్తుంది. అంటే మన ఫింగర్ ప్రింట్స్ కానీ, మన ఫేస్ డేటా కానీ, తర్వాత మనం NFC కి ట్యాప్ అండ్ పే చేసుకున్నాం, కార్డ్ సేవ్ చేసుకున్నాం కదా, ఆ డేటా కూడా మనకి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ ఫోన్లో మనకి బ్యాటరీ వచ్చేసరికి 6000 mAh బ్యాటరీ ఇచ్చారు. 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు.
ఫ్రెండ్స్ మనకి బాక్స్లో అయితే ఛార్జర్ ప్రొవైడ్ చేయలేదు, జస్ట్ టైప్ సి టు టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేస్తారు. ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా ఫీలింగ్. ఫ్రెండ్స్ దీంట్లో మనకి 6000 mAh బ్యాటరీ ఉంది కాబట్టి ఛార్జింగ్ స్పీడ్ కెపాసిటీ కూడా కొంచెం పెంచుంటే బాగుండేది. ఫ్రెండ్స్ దీంట్లో వచ్చరికి మనకి సామ్సంగ్ డైలర్తో వస్తుంది. అండ్ మనం ఇక్కడ కాల్ రికార్డ్ చేసిన అవతల వరకు నోటిఫికేషన్ వెళ్ళదు. అండ్ అదేవిధంగా మనం దీంట్లో వాయిస్ ఫోకస్ అనే ఆప్షన్ ఉంది. దీని ద్వారా మనం ఏదైనా ట్రాఫిక్లో ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా క్యాన్సిల్ చేసి అవతల వాళ్ళకి మన వాయిస్ క్లియర్గా అనిపించేలాగా ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో అప్డేట్స్ వచ్చేసరికి 4 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ 5 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇది ఇవాళ వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు రెండు వీడియోస్ తీసుకొస్తుంటాను. బై బై నౌ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.